ఈరోజు ఈ దేశంలో బీజేపీ బలపడింది, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ బలపడింది, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఉన్నాయి. నరేంద్ర మోడీ గారి హవా ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో కూడా నడుస్తుంది అని తెలుగుదేశం పార్టీ భావించుంటుంది కాబట్టే, వాళ్ళకు మా వల్ల ఉపయోగం ఉంటుందనుకుంటున్నారు కాబట్టే ఢిల్లీకి వెళ్ళి ఈరోజు చర్చలు జరుపుతున్నారు. అయితే ఒక రాజకీయ పార్టీ, జాతీయ పార్టీగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీజేపీ మేము బలపడడానికి మాకు కావాల్సినటువంటి వ్యూహాలు మా జాతీయ నాయకత్వం ఆలోచిస్తుంది, దానికి అనుగుణంగా ముందుకెళ్తుంది. ఇక్కడ నాని గారిని అడగాల్సినటువంటి ప్రశ్న నేనేందంటే, వారు కాదు ప్రశ్న లేల్చింది, ఎథిక్స్ గురించి, విలువల గురించి, నిజాయితీ గురించి, నైతిక విలువల గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1000 ఏనుగులు తిన్న రాబందు వెజిటేరియన్ గురించి ఉపన్యాసాలు చెప్పిందంట. వినేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఏనుగు హెలికాప్టర్ తోలిందని చెప్పేటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీ అందమైన భాష వల్ల మీరు ఎవరైతే రాత్రి ఎమ్మెల్యేలను, ఎంపీలను పార్టీలో చేర్చుకొని మీరు ఇస్తున్న అభ్యర్థుల వల్ల మీరేదో బలపడిపోయారని, మీరేదో నిజాయితీ పరులని, మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సచ్చీలని మీరు అనుకుంటే అది మీరు తీసుకున్నటువంటి నానిగారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయాలు మాట్లాడే నైతిక హక్కు లేదు. సరే, ఇది అంటే దురదృష్టం ఏంటంటే అసలు ఇన్ని కోట్ల మంది చూస్తూ ఉంటారు ఈ టీవీని ప్రపంచవ్యాప్తంగా, ఏమనుకుంటారని కూడా పాప ఆయనకు అనిపించట్లేదు. భారతీయ జనతా పార్టీ రాజకీయ విలువల గురించి మాట్లాడతాం. భారతీయ జనతా పార్టీ మేము ఈ రోజుకి కూడా 2014లో భారతీయ జనతా పార్టీ నుంచి మాకు కలిసి పోటీ చేద్దాం, పని చేద్దాం అని చెప్పి మాకు ఆఫర్ వచ్చినా కూడా ఆ రోజు పార్టీలో ఇంటర్నల్గా కావాలంటే మీకు పాత వీడియోలు కూడా ఇస్తాను నేను. ఆ రోజే మేము అందరం కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారు ఒక 25 మందిని పిలిచి భారతీయ జనతా పార్టీ నుంచి మనకి ప్రపోజల్ వచ్చింది, ఏం చేద్దాం అని చెప్పి మనం ఇంటర్నల్గా మాట్లాడుకుంటే లేదు, మన పార్టీ ఏ పరిస్థితిలో మనం ఈ రకమైనటువంటి మతం వైపు మొగ్గేటువంటి ఏ రాజకీయ పార్టీతో మనం వెళ్ళటానికి లేదు, మనమంతా కూడా న్యూట్రల్గా ఉండాలి, అన్ని మతాల వారికి మన మీద కాన్ఫిడెన్స్ ఉండాలి, అభద్రతాభావం ఏ పార్టీకి ఉండకూడదు అనేటువంటి పందాలోనే మనం తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు బీజేపీ ఈజ్ మతతత్వ పార్టీ, వాళ్ళతో పొత్తు పెట్టుకునే వాళ్ళు కూడా అంతే అంటారు. వినండి సార్ ఒక మాట వినండి సార్, పూర్తవనండి సార్. మతతత్వ పార్టీ కాదు, అది మామూలు చాలా మంచి పార్టీ లేండి, దాని గురించి ఇబ్బంది ఏం లేదు మనకి. ఇప్పుడు ఆ రోజు ఏ స్టాండ్ తీసుకున్నాం, ఈ రోజు దాకా అదే స్టాండ్లో ఉన్నాం. ఏ రోజైనా సరే ప్రజలు మన మీద నమ్మకం వచ్చి ఓటేయాలి తప్పితే పొత్తులతో కుర్చీలు సంపాదించకూడదు, పొత్తులతో ఆడి ఓటు ఈడి ఓటు తీసుకుని మనం అధికారాన్ని తెచ్చుకుని తద్వారా ప్రజల మీద ఏదో పెత్తనం చేద్దాం లేదా ప్రజల అధికారాన్ని అనుభవిద్దామని లేదు. ప్రజలు మనకు అవకాశం ఇస్తే పనిచేద్దాం, ప్రజల కోసం పనిచేద్దాం, లేకపోతే ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర ఇద్దామని అనుకుంటాం తప్పితే ఇట్లా అవసరాలు పొత్తులు ఏం అవసరాలు రాజకీయ పార్టీకి బీజేపీకి అవసరాలా? మరి మీరు బీజేపీ చెప్పక్కర్లేదా? లోకేష్ గారు కూడా మొన్న మధ్య చెప్పాడేమని, నాకేం అవసరం, నేనేం ఇంటర్వ్యూ అడగలేదు, అమిత్ షా గారే నన్ను పిలిచాడు, సరే ఎందుకో పాపం పిలిచాడులే అని చెప్పి వెళ్ళాను, గౌరవించాలి కదా అని చెప్పారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళేమో భారతీయ జనతా పార్టీ వాళ్ళేమో మేము పిలవలేదంటారు, మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళేమో పిలిచారు. సరే, ఇప్పుడు అవన్నీ ఓకే నాని గారు, నా డౌట్ ఇంతమంది కలిశారు కదా, బీజేపీ జనసేన తెలుగుదేశం కలిస్తే మీకు నష్టం కాదా? ఎందుకు నష్టం అండి సార్? జగన్మోహన్ 2019 కూడికి యాడ్ కాదా? ఒకటి కలిస్తే 3 అవకాశం లేదా? వాళ్ళు ఎన్ని కూడికలు చేసుకున్నా 40-42%, 43% మించి ఏమి ఉండవు సార్ వాళ్ళు.